ఈ దగ్గర 1 ఇయర్ బట్టి కాళ్ళు నొప్పులతో ఉన్నారు సార్. అయితే 1 ఇయర్ నుంచి చాలా మెడిసిన్స్ వాడామండి. ఈయన ఆర్ఎంపీ డాక్టర్ గారు మా వారు. ఆయన కూడా ఇక్కడ అంటే కేర్ హాస్పిటల్ మాకు దగ్గరలో రాజాం ఉంది సార్. రాజాం దగ్గరలో కేర్ హాస్పిటల్‌లో తీసుకువెళ్లారు. మోకాలు చెప్ప అరిగింది అని చెప్పారండి. దానికి ఏంటంటే ఆయనన్నారు, ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పారండి. అయితే ఈయనన్నారు, "ఎందుకు ఆపరేషన్ హేమ వేస్టు. మామూలు మందులు వాడదాం. ఎక్కడికైనా మంచి హాస్పిటల్ తీసుకెళ్దాము" అనేసన్నారు. అంటే ఈలోగా రవి గారు స్టేటస్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడున్నారు కదా! తర్లాము మీసాల రవి గారు. ఆ! అవును సార్. అయితే ఆయన స్టేటస్ చూసి రవి గారు ఇలాగ మా అమ్మగారికి కీళ్ళ నొప్పులండి నడవలేకపోతున్నారు అనేసనంటే ఆయనన్నారు, "అమ్మ ఈ వీఆర్4 చాలా పనిచేస్తది. మంచి రిజల్ట్ వస్తుంది. మీరొకసారి ఒక బాటిల్ వాడి చూడండి" అనేసన్నారు. అవి నేనంటే ఒక బాటిలయితే 2700 అవుతదమ్మా. అలా కాకుండా ఇలా 3 బాటిల్స్ తీసుకుంటే 6640 అయ్యిద్ది. మీకు మీ అమ్మగారికి తగ్గిద్ది చూడండి అని చెప్పారండి. అలాగనేసి సరేలే అనేసి నేను చెప్పగా ఇంకెందుకులే ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నాం కదా! ఈ లాస్ట్ టైమ్ ఇది చూద్దాము. తర్వాత ఆపరేషన్ ఏదో చేయించేద్దాము అనేసి అనుకున్నాం. అనుకునేలోగా ఒక బాటిల్ వాడేసరికి మా అమ్మకి ఎంత అంటే చెప్పలేనంత ఆనందం ఫీల్ అవుతుంది సార్. అమ్మ ఇప్పుడు నాకైతే బాగా నిద్ర పడుతుంది. తర్వాత నేను బాగా నడవగలుగుతున్నానని చెప్తుంది. నాకే పోనీలే ఇదేదో మంచి మనకి అనకూడదు గానీ దేవుడు ఒక దారి చూపినట్టు అయిపోయింది అనేసి అనుకుంటున్నానండి. థాంక్ యూ సార్. నిజంగా ఇలాంటి ప్రొడక్ట్ చాలా మందికి ఉపయోగపడతదండి. ఇంత మంచి రిజల్ట్ ఒస్తుందంటే చాలా గ్రేట్ సార్ అసలు. నిజంగా చెప్పలేనంత ఆనందంగా ఉందండి. నేను అంటే వేరే వాళ్ళకి ఇలా షుగరుంది అంటే మా దగ్గర వాళ్ళకి షుగరుందని చెప్పగా నేను చెప్పానండి ఈ ప్రొడక్ట్ గురించి. వాళ్ళు చెప్పగానే తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ చేశారు 2 డేస్ నుంచి. ముందు మనకి రవి గారు ఏమన్నారంటే, "అమ్మ ఇలాగ మనకి ముందు ఫాస్టింగును, ర్యాండమ్ చేయించండి. మనకు తెలియకుండా వాళ్ళేదో వాడేశారు. తర్వాత మనం ఈ మెడిసిన్ ఇచ్చాము. వాళ్ళు అంటే ఏదో అనుకుంటారు కదా! మనకు టెస్టులు ముందు చేసిన తర్వాత ఇది వాడాక వాళ్ళకెలాగుందో మళ్ళీ చేయించండి" అని చెప్పారండి. ఆ! 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 హ్మ్. ఆహా! సార్ నాకు అది డీటెయిల్స్ రాసి నాకు పోస్ట్ చేయండి సార్. నేనెవరికైనా చెప్పడానికైనా అది నాకు ఈజీగా ఉంటది కదా! అంటే మా అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి నేను చెప్పినకల్లా మీరు పెడితే అది నేను వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళు కూడా వాడతామంటున్నారు. నేను బ్యాంక్‌లో ఏపీజీ బ్యాంక్‌లో సీఎస్‌పీగా చేస్తున్నాను సార్. గ్రామీణ గదప వలస తెర్ల మండలంలో నేను చేస్తానండి. అంటే మండలం తెర్లామండి. హ్మ్. ఎవరు లేరు. అదే అందుకే సార్ నేను కూడా పెడుతున్నాను. స్టేటస్ పెడుతున్నాను. నాకు పెట్టిన వీడియోస్ ప్రతి వీడియోస్ గూడా నేను పెడుతున్నాను. అంటే నాకు చూసిన వాళ్ళు గూడా ఫోను చేస్తున్నారు. వాళ్ళకి నేనేమని చెప్పాలో నాకేటి అర్థం కావట్లేదండి. అంటే ఓకే సార్. ఓకే. హ్మ్. 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 ఓకే సార్. మీకే తెలీదు. ఆ!
మీకు ఫోను అదే సార్. అందుకే ఈరోజు ఎందుకని ఎలాగైనా మాట్లాడదాము. అందులో మీ నంబర్ ఉంది కదా సార్! తీసి అందుకే అంటే రవి గారికి కూడా అంతంత మాత్రం తెలిసేమో మరి నాకు పూర్తిగా చెప్పలేరు కదా! ఆయన కూడా అనేసి మీకు అదే మెసేజ్ చేశాను సార్. హ్మ్. ఇప్పుడా దగ్గర 56, 58 ఉంటది సార్ ఇప్పుడు. ఆ! బాగా ఆ! అవును సార్. అంటే గుజ్జు మోకాళ్ళ గుజ్జుంటది కదా! అది అరిగిపోయిందని చెప్పారండి. మేము అదే ఎక్స్‌రేను స్కాన్ చేశారీయన. సిటీ స్కాన్. డబ్బులు అడగలేదండి. మార్చుకోవాలి, ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పారీయన. అడుగుతారు. తప్పనిసరిగా 2,00,000 అడుగుతారు సార్. ఆ! అది తెలిసి అవును సార్. హ్మ్. హ్మ్. అలాగే సార్. అలాగే. తప్పనిసరిగా మరి ఆపట్లేదండి. కంటిన్యూస్‌గా ఇవి వాడండి. అయితే నేను ఎలా ఇస్తున్నానంటే మార్నింగ్ 2, ఈవినింగ్ 2 ఇస్తున్నాను. అలాగా సరిపోతాయి సార్? ఆ! ఆ! ఓకే సార్. హ్మ్. అయితే ఇప్పుడు షుగర్ ఆవిడకిచ్చాం కదా సార్! ఒక ఆవిడకి. నేను ఏటంటే ఇలాగే చెప్పాను సార్. ఉదయం 2 అదే నైట్ 2 అని చెప్పాను. ఆవిడకి ఎలాగండి ఆ! హ్మ్. ఉదయం ఒకటి, రాత్రి. ఓకే సార్. పు ఆపకూడదా? ఓకే సార్. ఆపేయమని చెప్పాను సార్ అయితే. ఆ! ఆ! హ్మ్. 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 హుహు. హ్మ్. హ్మ్. ఓకే సార్ అయితే. హ్మ్. హ్మ్. అవునవును సార్. హ్మ్. ఓకే సార్. ఓకే. హ్మ్. అవునవును సార్. మీరు చెప్తున్నారు కదా! అవును. హ్మ్. ఓకే సార్. హ్మ్. హ్మ్. రాత్రి 4 డేస్. ఓకే సార్. హ్మ్. అలాగే సార్. ఓకే. హ్మ్. అలాగే సార్. అలాగే చెప్తాను. అలాగే సార్. ఏదైనా డౌటుంటే మీకు కాల్ చేయొచ్చు సార్. డౌటయితే వాళ్ళతో ఓకే. హ్మ్. అలాగే సార్. అలా ఆ! అలాగే సార్. అలాగే. తప్పనిసరిగా చేస్తాను సార్. అట్ అలాగే సార్. అలాగే. హ్మ్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. హ్మ్.